దైవమర్మములు మే 25. యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పాను. 1 దినవృత్తాంతములు 28:19. 2 దినవృత్తాంతములు 3:1 చూచినట్లయిన అరవన కళ్ళము నుండిన స్థలమే దేవాలయ నిర్మాణమునకు ఉపయోగించబడినట్లు తెలియచున్నది. దావీదుకును ఇశ్రాయేలుకు కలిగిన గొప్ప నష్టములలో నుండి దేవుడు క్షమాపణయు కోల్పోయినదంతటిని తిరిగి పొందుటకు మాత్రమే గాక మరింత అధికముగా వారు పొందునట్లు అనుగ్రహించెను. కట్టబడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చును దేవుడు దావీదుకు ఇవ్వగా అతని కుమారుడైన సొలొమోను దావీదు తనకు బోధించినదంతయు నెరవేర్చును. సొలొమోను దేవాలయమును నిర్మించి పని పూర్తి అయిన పిమ్మట ఆ దేవాలయమునందు సొలొమోను బలులను అర్పించెను. ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఇంత సంతోషకరమైన దినము మరొకటి లేదు. అనేక శతాబ్దములుగా వారు నష్టపోయిన దానినంతటిని తిరిగి పొందిరి. దేవుని మహిమను వారు చూచిరి. దేవుడు వచ్చి వారి మధ్య నివసించెను. దేవాలయములోనున్న 2 కెరూబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను. జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి. అయితే ఇప్పుడు కథ మారిపోయినది. ఇప్పుడు వారు దేవుని ప్రజలు. దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించెను. కోల్పోయినదంతయు నిజముగా సంపాదించబడెను. వారు నిజముగా దేవుని ప్రజలనబడుటకు యోగ్యులైరి. సియోనులో దేవాలయం కట్టబడవలసిన ఆ స్థలమునకు దేవుడు దావీదును తెచ్చెను. అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానం అంతటి నుండి దావీదు విడిపించబడగలడో మరియు సంపూర్ణముగా విరిగి నలిగిన వాడై తన జీవితములోని పొట్టు అంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించెను. తరువాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించెను. పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపెను. దేవుడు బహుతేటగా మాట్లాడనారంభించెను. ఇదే సియోను. ఏ హృదయము లేక ఏ సంఘములోనైతే పరలోకపు ఏర్పాట్లను అనుసరించి దేవుడు ఏలుబడి చేయునో అదే నిజమైన సియోను. అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు. దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలముననే మనము కూడా చూడగలము. మనము కూడా మన యొక్క జీవితంలో అరవన కళ్ళం వలె అనేక విషయములు నష్టపోయిన వారముగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని మాట మీదికి, దేవుని జ్ఞానములోనికి, లేకపోతే దేవుని ఆజ్ఞలోనికి మనము సంపూర్ణముగా లోబడి ఆయన శిరసత్వం కిందకు వస్తాము. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సంపూర్ణమైన మహిమను, సంపూర్ణమైన జ్ఞానమును, సంపూర్ణమైన శక్తిని మనము కూడా పొందగలము. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.